జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం ఆగస్టు 24, 2024 శనివారం. తిథి పంచమి ఉదయం 7:51 వరకు, తదుపరి షష్ఠి తెల్లవారుజామున 5:30 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం అశ్విని సాయంత్రం 6:06 వరకు, తదుపరి భరణి. యోగము గండము ఉదయం 6:09 వరకు, తదుపరి వృద్ధి. కరణం తైతుల ఉదయం 7:51 వరకు, తదుపరి గరిజ. సాయంత్రం 6:37 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:26. చంద్రోదయం రాత్రి 9:58, చంద్రాస్తమయం ఉదయం 10:13. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:35 వరకు. యమగండం మధ్యాహ్నం 1:44 నుండి 3:18 వరకు. గుళిక కాలం ఉదయం 5:53 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుండి 7:33 వరకు. వర్జము మధ్యాహ్నం 2:24 నుండి 3:52 వరకు. తిరిగి రాత్రి 3:09 నుండి 4:40 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:26 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:05 నుండి 5:56 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. ఆగస్టు 24 శనివారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి ఉదయం 7:51 వరకు ఉంది, తదుపరి షష్ఠి తెల్లవారుజామున 5:30 వరకు, తదుపరి సప్తమి. ఒకే రోజు 3 తిథులు కలిగి ఉండడం వలన షష్ఠి తిథి క్షయతిథి అవుతుంది. పంచాంగం ప్రకారం క్షయతిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అంతేకాకుండా వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అయితే ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనుక గురుడు ఉన్నట్లయితే క్షయతిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. మనకి పంచాంగం ప్రకారం చాలా తక్కువ మంచి రోజులు ఉంటాయి. అందుకే ఎక్కువగా మనం లగ్న ముహూర్తాలు లేదా పెట్టుడు ముహూర్తాల మీద ఆధారపడి శుభకార్యాలు చేసుకుంటాం. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు.
సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మేషరాశిలోనూ సూర్యుడు సింహరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం. ఈరోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: నాగపంచమి, బలరామ జయంతి, సంస్కృత దినోత్సవం, స్వాతంత్ర ఉద్యమ విప్లవకారులు రాజుగురు గారి జయంతి, అలనాటి తెలుగు సినీ నటీమణి అంజలీదేవి గారి జయంతి, సాహితీవేత్త దాశరథి రంగాచార్యులు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 24 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి. అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి. ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. సింహరాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి. అవసరానికి అండగా నిలబడతారు. తులారాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి. అంతా అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి. భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. మకర రాశి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి. ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీనరాశి. సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.